ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. జూలై 2026 గోచర ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈరోజు మనం మిథున రాశి వారి జూలై 2026 గోచర ఫలాలను చూడబోతున్నాం. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాల వారు, ఆర్ద్ర 1-2-3-4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారు, వీరందరూ కూడా మిథున రాశి కిందకి వస్తారు. వీళ్ళని కనుక చూసినట్లయితే గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి. మొదటగా మనం తీసుకున్నట్లయితే రవి బుధులు వీరికి లగ్నంలో ఉన్నారు. రవి బుధులు లగ్నంలో ఉన్నారు. రెండవ స్థానంలో అంటే కుటుంబ ధనస్థానం, ఇది వాక్స్థానం కూడాను. అక్కడ గురు శుక్రులు ఉన్నారు వాక్స్థానంలో. మూడవ స్థానం అయినటువంటి విక్రమ స్థానంలో కేతు ఉన్నాడు. మరో పక్కన తీసుకున్నట్లయితే భాగ్యస్థానంలో రాహు, 9వ స్థానంలో రాహు ఉన్నాడు. పూర్వపుణ్యం ఇదంతా కూడాను. ఇక్కడ రాహు ఉన్నాడు. 10వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. రాజ్యస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. అదేవిధంగా వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఏ గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాయో చూద్దాం. మొదటిగా శని భగవానుడి గురించి తీసుకున్నట్లయితే శని 10లో ఉన్నప్పుడు పాపకృత్యాలు, వృత్తిలో విఘ్నాలు కలిగిస్తాడు. వ్యాపారంలో నష్టాలు, అధికారులతో సమస్యలు, ఇవన్నీ కూడా శని కారణంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంచెం వ్యాధి కానీ గౌరవ భంగం కానీ కలిగేటువంటి అవకాశం ఈ శని కారణంగా ఉంది. అయితే కాలక్రమంలో శని ఏం చేస్తాడంటే తర్వాత నెమ్మదిగా చివరికి వచ్చినప్పుడు నూతన ఉద్యోగాల విజయం కూడా ఈ శని ఇస్తాడు. కాబట్టి కొంతవరకు ఇది పరిస్థితి, శని యొక్క పరిస్థితి. ఇక రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో, రాహు 9లోను, కేతు 3లో ఉన్నాడు. ఫస్ట్ రాహు గురించి మాట్లాడితే ఈ రాహు కారణంగా మనోవిచారము, దుర్వార్తలు, అశుభ కార్యాలు, ఇంట్లో వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బంధువుల్లో కానీ, సో వారి గురించి దుర్వార్తలు వినేటువంటి అవకాశము, అశుభ కార్యాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేటువంటి అవకాశం రాహు వల్ల ఉంటుంది. మరోపక్క కేతు 3వ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 3, 6, 9 స్థానాల్లో కేతువు చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. ఇప్పుడు కేతు 3లో ఉన్నాడు కాబట్టి విక్రమ స్థానంలో ఉన్నాడు. మీకు చక్కగా డబ్బులు, వ్యాపారంలో లాభం, కోర్టు కేసుల్లో, యుద్ధాలలో విజయం, అదేవిధంగా సోదరుల వల్ల సంతోషము, వ్యాపార లాభం, కార్యసిద్ధి, ఇవన్నీ కూడా ఈ యొక్క కేతువు వల్ల మీకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మరో పక్కన కేతువు తర్వాత గురువు గారి సంగతి తీసుకుందాం. ఈ గురువు గారు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. మీకు చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఈ గురువు గారు ఉన్ననాళ్ళు ఇక్కడ మీకు చాలా బాగుంటుంది. కుటుంబంలో శుభం జరుగుతుంది. ధన సంపాదన, వివాహాలు, శుభకార్యాలు, పండుగ వాతావరణం ఇంట్లో ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నోట్లోంచి మీ మాట వేదవాక్కులాగా తయారవుతుంది. ప్రమోషన్లు వస్తాయి. మీ మాట ఎవరైనా వినేస్తారనమాట. మాట చలామణి అవ్వటం అంటారు చూస్తారు, అట్లా అనమాట. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక, సామాజిక విజయాలు, ధర్మ కార్యాల కోసం కూడా డబ్బు ఖర్చు పెడతారు. ఈ విధంగా అన్ని రకాలు కూడా బాగుంటుంది. సో వాక్స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానంలో గురువు ఉన్నాడు. ఇదే సింపుల్ లాజిక్. ఈ మూడిట్లలో మీరు ఫ్లరిష్ అవుతారు. అదనమాట. మరో పక్కన అదే సందర్భంలో అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే 2వ స్థానంలో శుక్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుడి వల్ల శుభము, ఆరోగ్యము, ఆకస్మిక ధనలాభము, సంతోషం, పుత్ర పౌత్ర ప్రాప్తి, కుటుంబంలో అభివృద్ధి, సౌఖ్యము, ధన వస్తు కనక వాహనాలు, అదేవిధంగా వస్త్రలాభం, స్త్రీ సౌఖ్యం, శుభకార్యాలు, సుఖభోజనం, ధనలాభం, రాజగౌరవం, తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి బహుమతులు, ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడి కారణంగా వస్తాయి. సో కుటుంబం సంబంధించి ఇటు గురువు, ఇటు శుక్రుడు, సోదరులు, కేతువు, చూసారా సీక్వెన్స్ ఎలా ఉందో. మీరు చాలా టెన్షన్ పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, అది కూడా చెప్తాను. కానీ ఫ్యామిలీలో ఎన్విరాన్మెంట్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ బాధ ఏంటంటే రవి గారిని గురించి మాట్లాడుకుందాం. ముందు కుజుడు గురించి మాట్లాడుకుందాం. కుజుడు వ్యయంలో ఉన్నాడు. కుజుడు వ్యయంలో ఉన్నందువల్ల కంటికి సమస్యలు రావచ్చు. అదేవిధంగా పదవుల్లో నష్టం రావచ్చు. అధికారుల అసంతృప్తి, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రావటము, ఇవన్నీ కూడా కుజుడు 12లో ఉన్న కారణంగా జరిగే అవకాశం ఉంది. మరోపక్క రవి 1లో ఉన్నాడు. దానివల్ల కూడా వేళ తప్పిన భోజనము, అప్రతిష్ట, పట్టుకు సంబంధించినటువంటి సమస్యలు, దిగులు, అనేక మందితోటి విరోధాలు, ఇవన్నీ కూడా రవి కారణంగా జరుగుతాయి. బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ
విరోధాలు ఇస్తాడు ఈ యొక్క రవి. మరోపక్క బుధుడు కూడా ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఈయనతో కూడా సేమ్ రవి వల్ల వచ్చిన సమస్య బుధుడితో వస్తుంది. ఏంటి? అకాల భోజనము, జగడము, చెడ్డ సహవాసము, ధనము ఆస్తుల్లో ఖర్చులు అవ్వటము. ఒక పక్కనేమో ఇక్కడ గురు శుక్రులు ఉండి మీకు ఇస్తున్నారు, కానీ దాంట్లో కొంత వేస్ట్ చేస్తారు ఈ బుధుడి కారణంగా. సో అనవసరమైనటువంటి మనీ లాస్ అవుతుంది కొంత. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు లాస్ అయినా కానీ పర్లేదు, కానీ బుధుడి వల్ల ఆ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నా శుక్రుడి గురించి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా పిక్చర్ తీసుకుంటే నెల మొత్తం కూడాను కేతువు, గురుడు, శుక్రుడు వీళ్ళు ముగ్గురే మీ మొత్తం హారోస్కోప్ నడిపిస్తారు. మిగిలినటువంటి 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అటు మన రాహు కానివ్వండి, అదేవిధంగా శని కానివ్వండి, అదేవిధంగా రవి బుధులు కానివ్వండి, అలాగే కుజుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీకు వ్యతిరేక ఫలాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో వ్యతిరేక ఫలాలు ఇస్తే ఏం చేయాలి? శని భగవానుడి గురించి మీరు మార్నింగ్ వాక్ చేయాలి. శివుడికి సంబంధించినటువంటి ఏదైనా పూజలు అభిషేకాలు చేసుకుంటే మంచిది. రావు అంటే అమ్మవారు, ఏ అమ్మవారైనా పర్లేదు, దుర్గా అమ్మవారు కానివ్వండి, లక్ష్మీ అమ్మవారు కానివ్వండి. లక్ష్మి అనేది యాక్చువల్గా శుక్రుడికి సంబంధించింది, దుర్గా అమ్మవారు మెయిన్. ఈ దుర్గా అమ్మవారికి సంబంధించి ఏదైనా చేసినట్టయితే మంచిది. అదేవిధంగా మరో పక్కన కుజుడు వేయంలో ఉన్నాడు, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానివ్వండి, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మీరు కనుక ఏదైనా శాంతి చేసుకున్నా, పూజలు చేసుకున్నా మంచిది. మరో పక్కన రవి బుధులు కూడా బాగాలేరు కాబట్టి సూర్య నమస్కారాలు చేయటం, లేదా శివుడికి సంబంధించినటువంటి శివుడికి ఎర్రటి పూలతో పూజలు చేయటం, ఇవన్నీ కూడా రవికి ఉపయోగం అయితే, బుధుడికి సంబంధించి నేను చెప్పినట్లుగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మంచిది. యొక్క బుధుడికి సంబంధించి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇష్టదేవత ఆరాధన కానివ్వండి, లేదా నవగ్రహ స్తోత్రాలు కానివ్వండి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఓవరాల్ నెలంతా కూడా ఇంచుమించు ఒకే రకమైనటువంటి రిజల్ట్ కన్సిస్టెంట్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని దాని ద్వారా మీకు ధన ప్రాప్తి, కుటుంబంలో సౌఖ్యానికి, అలాగే ఇంట్లో అనేక శుభకార్యాలకు కూడా ఖచ్చితమైనటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. స్వస్తి.